ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త్ సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. మార్చి 2. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. రొట్టె విరుచుట అను సాక్ష్యం మత సంబంధమైన కార్యక్రమము కాదు, అది ఒక సాక్ష్యం. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టె విరిచెను. ఆయన తన మరణమును గూర్చి మనలను సానుభూతి కనపరచుమని చెప్పలేదు గాని స్తుతి చెల్లించుమని చెప్పెను. ఎందువలననగా ఒక్క పరిపూర్ణమైన అర్పణ చేత రక్షణ అను గొప్ప కార్యమును సంపూర్ణంగా నెరవేర్చెను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. ఆయన భూమి మీదకు రాకమునుపు అనేక సమయములలో అనేక బలులు అర్పించబడినవి, కానీ ఆ బలుల ద్వారా ఒక పాపి కూడా నీతిమంతుడు కాలేడు. కనుక ఆయన శ్రమ, మరణము విజయమే గాని ఓటమి కాదు. మనకు బదులుగా మరణించుట ద్వారా ఆయన మన తీర్పునంతటినీ శిక్షావిధినంతటినీ తనపై వేసుకొనెను. ఎటువంటి పాపి అయినను, ఏ దేశమునకు చెందినవాడైనను, ఏ స్థాయిలోనున్నవాడైనను అతడు నీతిమంతుడుగా తీర్చబడగలడు. అందుచేతనే ప్రభువు బలలో మనము పాలిభాగము పొందకమునుపు కొంత సమయము ఆయనను ఆరాధించుటలో, స్తుతించుటలో గడుపుదుము. ప్రభువు యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18లలో ఈ విధముగా చెప్పుచున్నాడు. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లుగా ప్రాణము పెట్టుచున్నాను. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. పౌలు గలతీ 2వ అధ్యాయం 20లో ఇట్లు చెప్పుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఆయన మనకు బదులుగా మరణించి మన పక్షముగా మరణమును జయించి తిరిగి లేచుటను బట్టి ఆయన సిలువలో సాధించిన విజయములో మనము పాలి భాగస్థులమగుచున్నాము. విశ్వాసులముగా మనము ఆయనకెంత ప్రశస్తమైన వారమో చూడగలము. మనకు బదులుగా మరణించి మనలను రక్షించుటలో ఎంత ఉన్నతమైన ఉద్దేశమును ఆయన కలిగి ఉన్నాడో కూడా మనము చూడగలము. మనము బల్లను మధ్యలో ఉంచుట ద్వారా దేవుడు మనతో సాదృశ్య రూపముగా మాట్లాడుచున్నాడు. మనతో మాట్లాడుచున్న దేవుని స్వరమును మనము వినగలము. మొదట ఆయన మనతో మాట్లాడును, తర్వాత మనం ఆయనతో మాట్లాడుదుము. ప్రభువు, నా ప్రియమైన పిల్లలారా, ఎంత ఇష్టపూర్వకముగా ప్రేమతో నా శరీరమును విరవబడుటకు నేను ఇచ్చితినో జ్ఞాపకము చేసుకొనుడి. మీ రక్షకునిగా నుండుటకు నా సమస్తమును ఇచ్చివేసితిని అని చెప్పుచున్నాడు. మన సృష్టికర్తగా ఉండుటకు ఆయన ఒక్క మాట మాత్రమే పలికెను. ఒక్క మాటతో ఆయన సమస్తమును సృష్టించెను. కానీ మన రక్షకుడగుటకు ఆయన సమస్తమును ఇచ్చివేయవలసి వచ్చెను. ఆయన తనను తాను రిక్తునిగా ఏమి లేనివానిగా చేసుకొనెను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఈ విధముగా ప్రభు మనతో సాదృశ్య రూపముగా రొట్టెను గూర్చియు పాత్రను గూర్చియు మాట్లాడుచున్నాడు. మన రక్షకుడగుటకు ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొనెను. ఇష్టపూర్వకముగా ఆయన సమస్తమును నిచ్చెను. అందుచేతనే మనం ఆయనకు మిక్కిలి ప్రశస్తమైన వారము. తన రక్తము చేత విమోచింపబడిన వారందరితో ప్రభు ఎలాగునో చెప్పుచున్నాడు. నా ప్రియమైన పిల్లలారా, ఆకాశములన్నింటికంటే మీరు నాకు మిక్కిలి ప్రశస్తమైన వారు. మిమ్ములను కొనుటకు నా సమస్తము నిచ్చివేసి తిని ఇప్పుడు మీరు నా సొత్తైన ప్రజలు అయ్యున్నారు. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. కీర్తన గ్రంథం 135వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 13:44లో మనము పొలములో దాచబడిన ధనముగా పిలువబడుచున్నాము. మత్తయి సువార్త 13వ అధ్యాయం 46లో మనం ఆయనకు మంచి ముత్యం వలె ఉన్నాము. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 9లో మనము ఆయన స్వాస్థ్య భాగంగా పిలువబడుచున్నాము. ఆయనకు మనము మిక్కిలి ప్రశస్తమైన వారము. ఆకాశములన్నీ ఒక చోట చేర్చినను వాటికంటే మనము ప్రశస్తమైన వారము.
ఆకాశములు గతించిపోయినను ఆయన ప్రశస్త రక్తము చేత విమోచింపబడిన వారికి నిరంతరము జీవించుదమను నిరీక్షణ గలదు. అందుచేతనే మనము మన తలలు వంచి ఆయనను ఆరాధించుదుము. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.